ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు వాగులు ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు వంకలు ఉప్పొంగడంతో కూడా జనజీవన అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో కూడా ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఎర్రతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా మంచిర్యాల జిల్లాలోని ఏదైతే వాగులు వంకలు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి కోటపల్లి మండలానికి సంబంధించి కోటపల్లి మండలం అదేవిధంగా వేమనపల్లి మండలాలకు సంబంధించి కూడా లో లెవెల్ వంతెనపల్లి నుండి కూడా వరద నీరు ప్రవహించడంతో కూడా గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లాలోని రాళ్లవాగు వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు రాళ్లవాగు కూడా ఉదయం నుండి రాత్రి నుండి కురిసినటువంటి భారీ వర్షాలతో ఉదయం నుండి ఉప్పొంగుతా ఉన్నది. దీంతో కూడా ఏదైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఈ రాళ్లవాగుతో పాటు అనేక గ్రామాలకు సంబంధించి బెల్లంపల్లి మండలం కావచ్చు, అదేవిధంగా కూడా ఏదైతే భీమిని మండలాలు కన్నెపల్లి మండలాల్లో కూడా పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినాయి. అదేవిధంగా కూడా ఎర్రవాగు పొంగడంతో కూడా పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినాయి. ముఖ్యంగా ఏదైతే చిన్న వెంకటపూర్ గ్రామంలోకి భారీగా కూడా వరద నీరు చేరడంతో కూడా ప్రజలందరూ కూడా ఇతర ప్రాంతాలకైతే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. అదేవిధంగా కూడా బెల్లంపల్లి పట్టణానికి సంబంధించి కూడా బెల్లంపల్లి పట్టణంలో కూడా వార్డులలో కూడా వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే భీమిని మండలానికి సంబంధించి కూడా చిన్న వెంకటపూర్ గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో కూడా అధికారులు అయితే సహాయక చర్యలు అయితే చేపట్టింది. అదేవిధంగా కూడా తాండూరు మండలానికి సంబంధించి కూడా ఒక వాగు ఉప్పొంగడంతో కూడా వాగులో చిక్కుకున్నటువంటి గర్భిణీ స్త్రీని కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి తాండూరు మండలానికి తాండూరు హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఆ మహిళలను అయితే తరలించి తాళ్ల సహాయంతో తరలించి కూడా ఆసుపత్రికి అయితే చేర్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే భీమిని మండలానికి సంబంధించి కూడా శ్రీ పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో కూడా సాలిగాం గ్రామంలో కూడా భారీగా వరద నీరు చేయడం కూడా ప్రాంతాన్ని కూడా ఏదైతే మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా సందర్శించి కూడా అక్కడ ఉన్న ప్రజలకైతే ఏదైతే సురక్షితంగా ఉండాలంటూ ఇతర ప్రాంతాలకు తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తానికి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఆ జిల్లా కలెక్టర్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కూడా పలు గ్రామాలను ఏదైతే లోతట్టు ప్రాంతాలను కూడా సందర్శించిండు. అక్కడ ఉన్నటువంటి పలు వంతెనలను ఏదైతే లో లెవెల్ వంతెనలను కూడా సందర్శించి కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నెలకొంది. ముఖ్యంగా కూడా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా చాలా ప్రాంతాలు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న చిన్న వాగులు ఉండే కారణంగా కూడా వరద ఉధృతికి కూడా పలు గ్రామాలకు ఏదైతే తీరాని మండలానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో వాగులు ఉప్పొంగడంతో దాదాపు 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. అదేవిధంగా కూడా ఇక బూరుగుడ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి బూరుగుడ ప్రభుత్వ పాఠశాలకు కూడా ఉదయమే భారీగా కూడా వరద నీరు చేరడం కూడా పాఠశాలకు సెలవిచ్చి కూడా విద్యార్థులందరినీ కూడా ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఇది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దిండి అదే చింతలమానపల్లికి మండలానికి సంబంధించి కూడా దుండివాగు కావచ్చు, అదేవిధంగా ఆసిఫాబాద్ పట్టణానికి సంబంధించి కూడా దిండివాగులు కూడా ఉప్పొంగి ప్రవహించడంతో కూడా ఆ ప్రాంతాలలోని పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినాయి. అధికారులు అయితే సహాయక చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా సింగరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో కూడా భారీగా కూడా వరద నీరు చేరిన తరుణంలో కూడా ఏదైతే బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు కూడా అధికారులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ఏదైతే భారీ మోటార్లను కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఆ వరద నీరుని అంతటి కూడా బయటికి పంపింగ్ చేయడానికి కూడా సింగరేణి అధికారులు సింగరేణి అధికారులు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్తో కూడా కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కూడా అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఎవరు కూడా ఏదైతే పట్టణాలలో ఉంటూ కూడా ఏదైతే వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా పర్యవేక్షణ చేస్తుండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి కూడా ఇతర ప్రాంతాల్లో తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయాలి అనేటువంటి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను ఇప్పటికే కూడా సందర్శించి కూడా అక్కడి ప్రజలను అయితే మోటివేషన్ చేస్తారు. అవసరం అనుకుంటే ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరైనా ఏ గ్రామానికి సంబంధించి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడితే వాళ్ళందరినీ కూడా తరలించి కూడా అక్కడ ఆశ్రయం కల్పించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడైతే అవసరం ఉంటుందో బాధితులు ఎవరైతే కొంత ఇబ్బందులకు తలెత్తితే
టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫోన్ చేసి తమ సహాయం కోరొచ్చని కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తారు. ముఖ్యంగా ఏదైతే ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు మంచిర్యాల జిల్లాలోని, అదేవిధంగా కూడా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రంభీం ప్రాజెక్టు నిర్మల్కి సంబంధించి కూడా శ్రీ గడ్డన ఏదైతే శ్రీపద మన కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టులలో కూడా భారీగా కూడా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా అప్రమత్తమైన కడెముకు సంబంధించి కూడా 2 గేట్లను ఎత్తి కూడా దిగువైతే నీటిని అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక లోతట్టు ప్రాంతం ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే కుమ్రంభీం ప్రాజెక్టు కింద లోతట్టు ప్రాంతాల ప్రజలను కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా జిల్లా కలెక్టర్లు కూడా లోతట్టు ప్రాంతాలను సందర్శించి కూడా చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.